లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. పసుపు కుంకుమని దళంలాగా మార్చి ఆ లక్ష్మీదేవి చెంతకు చేర్చి మనసులోని భక్తిని వాయినంగా ఇచ్చి ఆ లక్ష్మీదేవి నుంచి మాంగళ్య బలాన్ని ఆరోగ్య వరాన్ని కానుకగా అందుకొని కళ్ళకద్దుకుంటాం. తన పక్కనుంటే చాలు ఏ స్వీట్ లో తినక్కర్లేదు, ఎందుకంటే తనంత స్వీట్ గా మాట్లాడుతుంది. తన పాట పాడితే చాలు ఏ చల్లగాలి అక్కర్లేదు, ఎందుకంటే అంత హాయిగా పాడుతుంది. తనే పర్ణిక మాన్య. హాయ్ పర్ణిక. హాయ్ ప్రవీణ. ముందుగా నీకు వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. విష్ ది సేమ్. ఓకే, చక్కగా ఇప్పుడే పూజ చేసుకొని మార్నింగ్ గబా 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 మా చట్పట్ కోసం వచ్చేసినట్టు. అవును, ఇదిగో ఇక్కడ ఇంకా తోయాలు కూడా అలాగే ఉన్నాయి. సో థ్యాంక్ యూ సో మచ్ పర్ణిక. మనం చాలా చోట్ల చాలా ప్రోగ్రామ్స్ లో కలుస్తాం, కానీ నా ప్రోగ్రామ్ లో ఫస్ట్ టైం నేను పర్ణికను కలవటం. అవునవును, నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. అందరికి వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. అంటే వరలక్ష్మి వ్రతం అందరూ చాలా చక్కగా చాలా గ్రాండ్ గా చేసుకుంటారు లేడీస్ అందరూ. సో నా పూజ కూడా ఇప్పుడే అయ్యి వచ్చాను. థ్యాంక్ యూ. అండ్ ఈటీవీ అభిరుచిలో ఇలా ఈ చట్పట్ అనే కార్యక్రమంలో ప్రవీణతో ఇలా కూర్చోవడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ వ్యూవర్స్ అందరికి కూడా వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. మరి ఒక మంచి పాటతో ఈ రోజు మన ఎపిసోడ్ స్టార్ట్ చేద్దాం. తప్పకుండా, వరలక్ష్మి వ్రతం కాబట్టి భాగ్యాద లక్ష్మీ బారమ్మ నమ్మమ్మ నిన సౌభాగ్యాద లక్ష్మీ బారమ్మ నమ్మమ్మ నిన సౌభాగ్యాద లక్ష్మీ బారమ్మ ಹೆಜ್ಜೆಯ ಮೇಲೆ ಹೆಜ್ಜೆಯ ನಿಕ್ಕುತ ಗಜ್ಜ ಕಾಯ್ಗಳ ಧ್ವನಿಯ ಮಾಡುತ್ತ ಹೆಜ್ಜೆಯ ಮೇಲೆ ಹೆಜ್ಜೆಯ ನಿಕ್ಕುತ ಗಜ್ಜ ಕಾಯ್ಗಳ ಧ್ವನಿಯ ಮಾಡುತ್ತ ಸಜ್ಜನ ಸಾಧು ಪೂಜೆಯ ವೇಳೆಗೆ ಮಜ್ಜಿಗೆಯೊಳಗಿನ ಬೆಣ್ಣೆಯಂತೆ ಭಾಗ್ಯಾದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ ನಮ್ಮಮ್ಮ ನಿನ ಸೌಭಾಗ್ಯಾದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ ನಮ್ಮಮ್ಮ ನಿನ సౌభాగ్యాద లక్ష్మీ బారమ్మ. ఎంత హాయిగా ఉందో పర్ణిక పాట పాడిన తర్వాత, అంటే ఆ పాట విన్న తర్వాత నిజంగా ఈ పండగ మొత్తం మా అత్తమ్మ ఉందేమో అనిపించింది. అంత వినసొంపుగా, అంత ప్రశాంతంగా, అమ్మవారి శక్తి అంతా అలా అనిపించింది. చాలా చాలా బాగా పాడావు. వంట బాగా చేస్తుందా పర్ణిక? వంట బాగా చేస్తుంది. అద్భుతంగా చేస్తుందా అన్నది మీరు తిన్న తర్వాత చెప్పాలి. బాగా అయితే డెఫినెట్లీ చేస్తుంది. సూపర్. ఇంత కాన్ఫిడెంట్ గా మాట్లాడిన వాళ్ళు కూడా లేరు. మన అందరూ వచ్చారు. మన గీతక్క అయితే ఇప్పుడు ఇది వేసిన తర్వాత అదే వెయ్యాలి కదా, ఏది అది వెయ్యాలి, ఏది సో అదనమాట. అలా అలా చాలా కష్టాలు పడి మన వాళ్ళందరితో వంటలు చేయించాను, కానీ ఫస్ట్ టైం నాకు పర్ణిక నాకు వంట వచ్చని చెప్పింది. అమ్మయ్య, చాలా హ్యాపీగా ఉంది. ఏం చేస్తున్నావు మా అందరి కోసం? ఇప్పుడు వరలక్ష్మి వ్రతం కాబట్టి పోలిపూర్ణం బూరెలు అంటే ప్రసాదంగా పెడతారా ఇవి? పోలిపూర్ణం అమ్మవారికి ప్రసాదంగా పెడతారు. అంటే మామూలు బూరెలు ఎక్కువ పెడతారు, ఇది కొంచెం స్పెషల్ స్పెషల్. అంతే కదా, స్పెషల్ ఉండాలి. సో మరి అయితే పోలిపూర్ణం బూరెలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలను ఒకసారి చూద్దాం. మనం పోలిపూర్ణం బూరెలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: రుబ్బి పెట్టుకున్న పెసరపప్పు పిండి, పచ్చి కొబ్బరి తురుము, నూనె, ఇలాచీ పౌడర్, మినప్పప్పు, బియ్యం పిండి, పంచదార. పర్ణిక, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీగా ఉన్నాయి. ముందుగా పిండి ఏదో రుబ్బి పెట్టారు, అదేం పిండి? పెసరపప్పు నానబెట్టుకుని రుబ్బిన పిండి అన్నమాట. పిండి మెత్తగా రుబ్బి పెట్టారు. మెత్తగా రుబ్బి పెట్టుకోవాలి. దీన్ని ముందుగా ఏం చేయాలి? ఇప్పుడు దీన్ని ముందుగా ఇడ్లీ లాగా మనము స్టీమ్ చేయాలి. ఓ అవునా, బుజ్జి బుజ్జి ఇడ్లీలే. దీని తర్వాత మళ్ళీ స్మాష్ చేసేయాలి. సో చిన్న చిన్న ఇడ్లీలు వండాలి ఫస్ట్ అయితే. మామూలుగా అంటే మనం ఉడికించి పెట్టుకున్న ఈ
పెసరపిండిని ఇడ్లీ లాగా ఉడికించేసుకోవాలి. ఇలా పిండిని స్టీమ్ తో ఉడికించాలి. స్టీమ్ తో ఉడికిస్తే మామూలు మనం ఎలా ఇడ్లీలు పెట్టుకుంటామో అలాగే. కాకపోతే బటన్ ఇడ్లీ అంటాం కదా, ఆ సైజ్ లో ఉన్న ప్లేట్ లో పెట్టేస్తున్నాం. బటన్ ఇడ్లీ కన్నా కొంచెం పెద్దగా ఉన్న ప్లేట్ లో పెట్టాం మనం. గుంత పొంగనాలు చేస్తాం కదా అలాంటి ఆ సైజ్. సో వీటిని ఇప్పుడు ఇడ్లీ లాగా ఉడికించేసుకోవాలి. ఉడికించేదితో వీటిని బాగా మెత్తగా పిండి లాగా స్మాష్ చేసేసుకోవాలి. అది ఒక 5 నిమిషాల సేపు ఇడ్లీ లాగా ఉడికించేద్దాం. వీటిని మనం ఉడకపెట్టేసిన ఇడ్లీని ఇలా బౌల్లోకి తీసేసి ఈ రకంగా ఇలా ఉడికిపోయినట్టు చూస్తున్నారు కదా, ఆవిరి మీద ఉడికిన ఇడ్లీ లాగా పిండి అంతా ఇలా ఉంది. ఇప్పుడు వీటిని మిక్స్ చేయాలా? దీన్ని ఇప్పుడు మనం స్మాష్ చేసేసాం కదా, ఇందులో ఈక్వల్ అమౌంట్స్ ఆఫ్ పిండి. సో మనం ఇడ్లీలు పెట్టేసుకున్నాం కదా, స్మాష్ చేసుకున్నాం కదా, ఇందులో ఈక్వల్ అమౌంట్స్ ఆఫ్ కొబ్బరి కూడా తీసుకోవాలి. కొబ్బరి తురుము, పచ్చి కొబ్బరి తురుము, దాంతో పాటు ఈక్వల్ అమౌంట్ ఆఫ్ షుగర్. ఓకే, షుగర్ కూడా. వీటిని ఇప్పుడు ఈ కొబ్బరి, పంచదార, మనం ఉడికించిన పెసరపప్పు ఇడ్లీలు ఉన్నాయి కదా, పెసరపిండి ఇడ్లీలు, అవి బాగా పూర్ణంలాగా కలిపేసుకోవాలి. పూర్ణంలా కలిపేసుకుంటే ఆ పిండి ఏంటి మరి? ఇది మినపప్పు అండ్ బియ్య పిండి అన్నమాట. మినపప్పు ఒకటి తీసుకుంటే 5 బియ్యం తీసుకొని దాన్ని గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. పౌడర్ లా చేయించి పౌడర్ లా పెట్టుకుని దాని తర్వాత మనం బూరెలకి పిండి కలుపుతాం కదా మామూలుగా వేయడానికి, అలా కలిపి పెట్టుకోవాలన్నమాట. ఓహో, ఇది లోపల మనం తయారు చేసుకున్న పూర్ణం లాంటిది. అది పైన ఇప్పుడు వాటర్ లో కలిపేసుకొని పైన పూర్ణాల పిండి, పూర్ణ పిండి లాగా చేసేసుకోవచ్చు. సో నేను కూడా చేయనా? తప్పకుండా. ఇది మనం ఫైనల్ గా మనం ఉండలు కట్టే ముందు కొంచెం ఇలాచీ పౌడర్, ఇలాచీ పౌడర్ ఫర్ టేస్ట్. ఓకే, సో మంచి ఫ్లేవర్ వస్తుంది. సో ఇది పెసరపిండి మాత్రం కొంచెం ఉండలు లేకుండా బాగా మెత్తగా నలిపేసుకుంటే బాగుంటది. సో దట్ షుగర్ అండ్ కొబ్బరి అంతా కూడా కరెక్ట్ కలుస్తుంది. సో మనం ఇలా అన్ని ఉండలు చేసుకునే లోపు మళ్ళా ఒక మంచి పాట, నీకు నచ్చిన పాట, ఇష్టమైన పాట. తప్పకుండా. ఇప్పుడు అమ్మవారిదే కాబట్టి దసరాలకి నేను లాస్ట్ ఇయర్ దసరాలకి ఐగిరి నందిని అని చెప్పి ఒక వీడియో ఫ్యూజన్ చేశాను. దానికి చాలా మంచి, అంటే అనుకున్న దానికన్నా ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. అంటే ఫస్ట్ టైం కదా ఒక ప్రైవేట్ వీడియో చేయడం, సో సింగిల్ చేయడం, సో అంత రెస్పాన్స్ వస్తుందని నాకు తెలీదు, కానీ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. వెరీ హ్యాపీ. అది అమ్మవారిదే కాబట్టి అది పాడతాను. అమ్మవారిది అండ్ అమ్మల గురించి, విమెన్ గురించి. సో ఐగిరి నందిని నందిత మోదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోదిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్ధిని రమ్యకపర్ధిని శైలసుతే. అమ్మే ప్రత్యక్ష దైవం, అమ్మే జగత్తి మూలం, అమ్మే ఆదియు అంతం, అమ్మే సృష్టికి సారం సర్వం, అమ్మే నీకు జన్మనిచ్చి, అమ్మే నిన్ను ఓడిలో చేర్చి, అమ్మే నిన్ను నీలా పెంచి తల్లయ్యక్కై చెల్లై వదినై ప్రతి రూపం తానై నీ తోడు నీడ తానై నీ చిన్న నాటి నుండి నీ ఆట బొమ్మయుండి నువ్వు ఆడిన పాడిన కొట్టిన తిట్టిన నీతోనే ఉంటూ నిన్ను నీలా ప్రేమించే నిస్వార్థమైన ప్రేమే అమ్మా. సో ఇది అంటే విమెన్ పవర్ అని చాలా బాగుంది. సో చూసారు కదా, పెసరపిండి ఉడకపెట్టిన తర్వాత వచ్చిన లడ్డూలు ఎలా తయారైపోయినాయో. యాక్చువల్లీ ఇది పూర్ణానికి లోపల ఉండే పూర్ణము. సో బూరెలో అంది కదా, పూర్ణం బూరెల్లో. యాక్చువల్లీ ఒకటి చెప్పిన ప్రవీణ, పూర్ణం చేసేటప్పుడు కొంతమందికి కొన్నిసార్లు చాలా మెత్తగా అయిపోతుంది. సో అది జారుడిగా బెల్లంతో చేస్తాం, సో జారుడిగా అయిపోయి పూర్ణాలు అవన్నీ విచ్చుకుపోతాయి. సో ఇలాంటి బూరెలు అయితే ఆ ప్రాబ్లం ఉండదు కదా. చాలా చక్కగా చేసి టెన్షన్ లేకుండా పండగ పూట వ్రతం చేసుకునేటప్పుడు కంగారు పడకుండా ఇవనుకో చక్కగా కలిపేసి అదే హాయిగా వేసేసేయచ్చు. సో ఇవి రెడీగా ఉన్నాయి. ఇప్పుడు బాండి పెట్టి మన నూనె వేడి చేద్దాం. సో డీప్ ఫ్రై కాబట్టి కొంచెం పట్టుతుంది.
పూర్ణంతో చేసిన లడ్డూలు రెడీగా ఉన్నాయి, పిండి రెడీగా ఉంది, అలానే ఆయిల్ హీట్ ఎక్కుతుంది. యా. సో ఇంక ఇప్పుడు మనం పూర్ణాలు వేయాలి. సో దీన్ని ఇందులో ముంచి ఆ పిండి తయారు చేసుకోవటం కూడా చాలా ఈజీ కదా. ముందు రోజే మనం పౌడర్ పట్టించేసుకుంటే లేదు. యా, అప్పటికప్పుడు కూడా చేసుకోవచ్చు. మినపప్పు అండ్ 5 కప్పులు బియ్యంకి 1 కప్పు మినపప్పు వేసి సో ఇలా పూర్ణాలాగా వేసేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఎర్రగా ఎంత వరకు వేయించుకుని సో అవి రెండు ఒకవైపు వేగిన వెంటనే ఇంకొక వైపు తిప్పేస్తే మాడకుండా ఉంటుంది. సో పోలి పూర్ణం బూరెలు రెడీ అయిపోయినాయి, తీసేస్తున్నాను. ఏంటో మంచి వాసన కూడా వస్తుంది. సో చాలా బాగా వేగిపోయినాయి, ఇంత మంచి కలర్ వచ్చాయి. సో ప్రవీణ, పోలి పూర్ణం బూరెలు రెడీ అయిపోయాయి. సో అమ్మవారికి ఫస్ట్ నైవేద్యం పెట్టి సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. అయిపోయింది. సో ప్రసాదం పెట్టగానే మనం రెడీగా ఉంటాం కదా. ఇప్పుడెప్పుడు ప్రసాదం పెట్టేద్దామా నైవేద్యం? అందరూ హారతి ఇచ్చి అయిపోయిన దాకా వెయిట్ చేయండి, ఆ పక్కన పెట్టండి అని చెప్తుంది అమ్మ. సో హారతి అయిపోయిందా లేదు, ఇప్పుడు ఓకేలే. మరి అయితే వినాయకుడు చిన్నప్పుడు పండగలు అయితే అమ్మ హారతి అయిపోయింది తీసుకోవచ్చా, అయిపోయింది తీసుకోవచ్చా అని అడుగుతాను. అలా ఈ రోజు పర్ణిక తయారు చేసిన పోలి పూర్ణం బూరెలు చూస్తే నాకు అలాగే ఉంది. ఎప్పుడెప్పుడు ప్రసాదం పెట్టేసి ఎప్పుడెప్పుడు టేస్ట్ చూద్దామా అని. టేస్ట్ చూసి చెప్పాలి, అద్భుతంగా చేస్తావా లేకపోతే నార్మల్ గా చేస్తావా అని అడిగావు కదా. సో టేస్ట్ చూసి చెప్పాలి. సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. మామూలు పూర్ణాల కన్నా కూడా పోలి పూర్ణం బూరెలు అదిరిపోయినాయి. తింటుంటే ఫ్రెష్ కూరగాయలు తింటే క్యారెట్ ఫ్రెష్ గా వచ్చినప్పుడు పీల్ చేసి తింటే ఆ పీలే వేరు కదా. సో చాలా చాలా బాగా చేసావు పర్ణిక, చాలా టేస్టీగా ఉంది. నాకు తెలిసి నెక్స్ట్ ఈ వారం వ్రతం చేసుకున్న వాళ్ళు నెక్స్ట్ వారం చేసుకుంటారు కదా, వాళ్ళు ఈ పూర్ణాలే చేసుకుంటారు. చాలా ఈజీ కూడా కదా. నువ్వు అన్నట్టు ఆ టెన్షన్ లేదు, పిండి పలుచగా అయింది అవ్వలేదు, ఆ టెన్షన్ ఏం లేదు. ఇడ్లీలు ఉడకపెట్టడం, నలిపేయటం, కొబ్బరి అన్ని ఇన్స్టెంట్. చాలా చాలా బాగుంది. సో నా షోకి వచ్చి ఇంత మంచి వంటకాన్ని వరలక్ష్మి వ్రతం రోజు మా అందరి కోసం చేసినందుకు, అలాగే మంచి పాటలు పాడి వినిపించినందుకు థ్యాంక్ యూ ప్రవీణ. థ్యాంక్ యూ సో మచ్ పర్ణిక. థ్యాంక్ యూ సో మచ్. వరలక్ష్మి వ్రతం సందర్భంగా స్పెషల్ గా పర్ణిక మనందరికి తయారు చేసి చూపించిన పోలి పూర్ణం బూరెలు చూశారు కదా. మీ అందరికి నచ్చిందా? తప్పకుండా తయారు చేసుకుని టేస్ట్ చూడండి. రేపు మరో సరికొత్త వంటకంతో తిరిగి మన అత్తమ్మ స్పెషల్ చట్పట్ల కలుసుకుందాం. అంతవరకు సెలవు. వన్స్ అగైన్ మా మహిళలందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు.